లోకంలో ఉన్న పాపము మనలోనికి ప్రవేశించి మనలో ఏలుబడి చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సంచకరువుగా ఉంటాడు. మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఎలా అంటే భూమి ఉంది, భూమికి పైన ఓజోన్ పొర ఉంటుంది. అది ఎందుకంటే బయట నుంచి వచ్చే ప్రమాదకరమైన కిరణాలు భూమిలోనికి రాకుండా, భూమిలో ఉన్న మనుషులకు ఎలాంటి అపాయం కలుగజేయకుండా ఆ ఓజోన్ పొర ప్రొటెక్ట్ చేస్తుంటుంది. కానీ భయంకరమైన విషయం ఏంటంటే బయట నుంచి వచ్చే దాని అంతటిని ఆ ఓజోన్ పొర ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ భూమి నుంచే విషపూరితమైన వాయువులు పుట్టి భూమి నుంచే వెళితే మరి ఓజోన్ పొర ఉంటుందా? అది ఉండదు కదా. అలాగే బయట నుంచి వచ్చే పాపము లోపలికి ఎంటర్ అవ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సంచకరుగా ఉంటాడు. కానీ మన లోపల నుంచే భయంకరమైన పాపము బయలుదేరితే, భయంకరమైన ఆలోచనలు బయలుదేరితే పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఎలా ఉండగలడు? ఉండలేడు కదా.